నమస్తే డియర్ ఫ్రెండ్స్. నేను మీ రమేష్. గోరారాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం సుస్వాగతం. ప్రియమైన విద్యార్థులారా, మనం చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నాము. ఆంగ్ల వ్యాకరణంలో యాక్టివైజ్ ప్యాసివైజ్ ఇది మూడవ భాగము, థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో రూల్స్ నియమాలు చెప్పాను. రెండవ దాంట్లో సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తామో అది చూసామమ్మా. ప్రెసెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో ఎలా చేంజ్ అవుతాయో అది చూసాం. ఇక ఈరోజు థర్డ్ పార్ట్లో మూడవ భాగంలో క్వశ్చన్స్ మరియు ఇంపరేటివ్ సెంటెన్సెస్, ప్రశ్నలు మరియు ఇంపరేటివ్ అంటే ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, సలహాలు కానీ, వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. వాటిల్లో ఈ యాక్టివైజ్ ప్యాసివైజ్ ఎలా మారుతుంది చూద్దామమ్మా. సో లెట్స్ కమ్. జనరల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ వన్, హూ రోట్ దిస్ పోయం? హూ క్వశ్చన్ వర్డ్ అమ్మా. దీంట్లో ఈ పోయం అనేది ఆబ్జెక్ట్ అమ్మా. హూ అనేది బై హూమ్ అవుతుంది. బై హూమ్ వాజ్ దిస్ పోయం రిటన్? హూ రోట్, ఈ రోట్ అనేది పాస్ట్ టెన్స్ అమ్మా. అది పాస్ట్ టెన్స్ కనుక ఓ బీద ఒక ఫామ్ వస్తుంది ప్యాసివ్ వాయిస్లో, అది ఇక్కడ వాజ్ అయిందమ్మా. బై హూమ్ వాజ్ దిస్ పోయం రిటర్న్ రాసుకోండి. వాజ్ దిస్ పోయం, ఈ దిస్కి దిస్ ఉందమ్మా. పోయం రిటర్న్, ఈ రోట్ ఏమైంది, V3 అయిపోయింది అనమాట. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డూ యూ నో దిస్, ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో క్వశ్చన్ ఉందమ్మా. ప్రెసెంట్ టెన్స్ డూ ప్రెసెంట్ టెన్స్ లో వస్తుంది. యాక్టివేస్ లో డూ ఉంటే ప్యాసివ్స్ లో ఏం తీసుకున్నాం, ఇక్కడ ఈజ్. ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. ఇక్కడ ఈ వర్బ్ ఏదైతే ఉందో V3 అయింది. ఈజ్ దిస్ నోన్ బై యూ, ఈ యూ అనేది సబ్జెక్ట్, మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ అయిందమ్మా. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మూడవది, వెన్ డిడ్ హీ మేక్ ఇట్? ఇక్కడ వెన్ వచ్చిందమ్మా, డబ్లిష్ వర్డ్. ఇక్కడ కూడా డిడ్ వచ్చింది చూడండి. ఇక్కడ డూ అని ఇక్కడ డిడ్ వచ్చింది, అది ఎలా మార్చాం చూడండి అమ్మా. వెన్ డిడ్ హీ మేక్ ఇట్ సెంటెన్స్, క్వశ్చన్ సెంటెన్స్ కి ఈ వెన్ కి వెన్ స్టార్టింగ్ అలాగే ఉంటుందమ్మా. ఈ డిడ్ అనేది వాజ్ అయింది. ఇక్కడ డిడ్ ఏం చేసాం మనము, వాజ్ హెల్పింగ్ వర్బ్ అది. వెన్ వాజ్ ఇట్, ఇట్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది. మేక్ వర్బ్, ఇది V3 అయిందమ్మా, మేడ్. వెన్ వాజ్ ఇట్ మేడ్ బై హిమ్, హీది బై హిమ్ అయిందమ్మా. సో ఈ విధంగా క్వశ్చన్ సెంటెన్స్ లో ప్లీజ్ రాసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ లో మళ్ళీ నన్ను అడగండి. కాకపోతే ఇక్కడ ఈ క్వశ్చన్స్ లో ఎలా మారుతున్నాయో ఇక్కడ మాత్రం అటెన్షన్ ఇవ్వండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డస్ షీ ఇన్వైట్ యూ? ఇక్కడ క్వశ్చన్ వర్డ్ డస్ వచ్చిందమ్మా. ఇది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్సే. షీ ఇన్వైట్ యూ, ఇక్కడ డస్ కి ఏమైందమ్మా, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ యూ ఉంది కనుక ఆర్, డస్ ఏమైంది, ఇక్కడ ఆర్ అయింది. ఈ ఆబ్జెక్ట్ కనుక యూ లేకపోతే, సపోజ్ యూ హీ ఉన్నట్లయితే ఇక్కడ ఈజ్ అవుతుంది అనమాట. ఇక్కడ యూ ఉంది కనుక ఈ డస్ ఏమైంది, ఇక్కడ ఆర్. ఆర్ యూ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. ఇన్వైట్ ఇన్వైటెడ్ బై హర్. షీ ఉంది ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఏమైంది ఆబ్జెక్ట్ లో, బై హర్. ఇదనమాట. ఈ విధంగా చేంజ్ అవుతుంది. వై డిడెంట్ యూ డూ యువర్ హోంవర్క్? స్కూల్లో పిల్లల్ని టీచర్ అడుగుతామా. ఇక దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమైంది చూద్దాం. ఈ వైకి పోయిన అలాగే ఉందమ్మా. డిడెంట్ ఏమైంది, వాజ్ అంట్ అయింది. ఇక్కడ వై వాజ్ అంట్ యువర్ హోంవర్క్, ఇక్కడ యువర్ హోంవర్క్ ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఇక్కడ సబ్జెక్ట్ అయిందమ్మా. యువర్ హోంవర్క్ ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్ అయింది. వై వాజంట్ యువర్ హోంవర్క్ డన్? ఈ డూ ఏమైందమ్మా, V3 పాస్ట్ పార్టిసిపల్. డన్ బై యూ, ఈ యూ సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ అయిందమ్మా. సో ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్ ఇది రాసుకోండి. ఆంగ్లంలో రాసుకోండి, తెలుగులో రాసుకోండి. ఎలా మనం మార్చుతున్నామో ఇక్కడ. అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్లు పెట్టండి. నెక్స్ట్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, సజెషన్ కానీ ఏ సెంటెన్స్ అయితే సూచిస్తుందో వాటిని ఇంపరేటివ్ అంటాము. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉండదమ్మా. ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఏముండదు, సబ్జెక్ట్ ఉండదు. మరి అవి ఎలా మొదలవుతాయి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ వర్బ్తో మొదలవుతాయి, క్రియతో మొదలవుతాయి. ఏ విధంగా చూడండి. ఇక్కడ ఓపెన్ యువర్ బుక్. ఓపెన్, ఈ ఓపెన్ వర్బ్ అమ్మా. ఈ ఓపెన్ కంటే ముందు సబ్జెక్ట్ ఇక్కడ లేదు.
ఓపెన్ యువర్ బుక్ అనే ఆబ్జెక్ట్, ఓపెన్ అనేది వర్బ్. మరి ఇలాంటి ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఎలా దాన్ని ప్యాసివైజ్ చేస్తాం? సింపుల్ అమ్మా. దీంట్లో వీటిని లెట్ సెంటెన్స్ కూడా అంటారు. ఏం చేయాలి ఇక్కడ? ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ని లెట్ స్టార్టింగ్ లో తీసుకోవాలి. లెట్ ఏదైతే వర్బ్ తో స్టార్ట్ అవుతుందో వాటికి స్టార్టింగ్ లో లెట్, ఈ ఆబ్జెక్ట్ మళ్ళీ యువర్ బుక్, లెట్ యువర్ బుక్ బి. ఇక్కడ ఏదైతే బి వస్తుందో ప్యాసివైజ్ లో అది ఒరిజినల్ ఫామ్ తీసుకోవాలి. లెట్ యువర్ బుక్ బి ఓపెన్డ్, ఓపెన్డ్ అమ్మా. ఇది చాలా ఈజీ, చాలా ఈజీ. అర్థమైతే, అర్థం కాకపోతే చాలా కష్టం అమ్మా. అందుకని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సెకండ్ చూద్దాం. సేమ్ మళ్ళా చేంజ్ ద వాయిస్, లెట్ ద వాయిస్ బి చేంజ్డ్. సేమ్ అమ్మా. డూ యువర్ హోంవర్క్, లెట్ యువర్ హోంవర్క్ బి డన్. అదే ఏం తీసుకున్నాం కదా స్టార్టింగ్ లో లెట్ తీసుకుంటున్నాం అన్ని. డోంట్ క్లోజ్ ద డోర్, ఇక్కడ నెగటివ్ వచ్చిందమ్మా. ఇక్కడంతా ఇది పాజిటివ్ ఓపెన్ వచ్చింది, కాకపోతే ఇక్కడ డోంట్ వచ్చింది ఇక్కడ స్టార్టింగ్ లో. డోంట్ క్లోజ్ ద డోర్. మరి దీన్ని ఎట్లా చేయాలి? లెట్ ద డోర్ బి నాట్ క్లోజ్డ్, అనమాట. అంటే ఈ డోంట్ క్లోజ్ అంటే ఈ లేట్ అది స్టార్టింగ్ లో వస్తుంది. లెట్ ద డోర్, ఈ ద డోర్ కి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది ఇక్కడ. డోంట్ అనేది బి నాట్, లెట్ ద డోర్ బి నాట్ క్లోజ్డ్. డోంట్ క్లోజ్ ద డోర్, లెట్ ద డోర్ బి నాట్ క్లోజ్డ్. ఇక నెక్స్ట్ స్పీక్ ద ట్రూత్, లెట్ ద ట్రూత్ బి స్పోకన్. ఇవన్నిటికీ లెట్ తో స్టార్ట్ చేద్దాం ఇవన్నీ. సో ఈ విధంగా ఈ సెంటెన్సెస్ క్వశ్చన్స్ లో ఇంపరేటివ్స్ లో ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. వెళ్ళమ్మా, ఈ రోజుకి మన యాక్టివేస్ ప్యాసివేస్ పూర్తయింది. ఇది ఎగ్జామ్స్ లో అడుగుతారు, అందుకనే దీన్ని రాసుకోండి, నేర్చుకోండి. సో ఇక్కడ మనం ఆగుదాం అమ్మా. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.